ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, మీ అందరికీ కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. నెల నెల వచ్చి ఇలా మీతో సావాసం చేసి వెళ్ళడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. మంచిది. బట్టి సమయం ఇచ్చిన దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు. సమయం అయితే నేను లేట్ చెయ్యను, జాగ్రత్తగా త్వరగా 2వ దినవృత్తాంత గ్రంథము 20 వచనం 20 వచనం. తీకువ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞతలు అవుతురని చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీ స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈ ఆరాధన కార్యక్రమం ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు అన్ని కార్యక్రమాలు పరిశుద్ధాత్మదేవుడా మీరు దిగివచ్చి ఈ కార్యక్రమాలన్నిటిలో మేము పాలు పొందడానికి సహాయం చేశారు. మీ స్తోత్రము నాయన. మీ దాసుని నుండి మీరు పంపిన వర్తమానమును బట్టి మీ స్తోత్రము తండ్రి. స్తుతులు నాయన, స్తుతులు నాయన. అయా, హెచ్చరిక సందేశం ద్వారా గంగాలం దగ్గరికి నడిచి అయా 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 పాప క్షమాపణ పొంది యోగ్యమైన రీతిలో బలలో చెయ్యి వేసి నిత్య జీవమునకు కావలసిన ఆశీర్వాదము మాకు ఇచ్చారు. మీ స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ఇదిగో నాయన, చదవబడిన వచ్చిన భాగంలో నుండి అయా ఈ బలహీన సేవకుడు కొద్ది నిమిషాలు మాట్లాడడానికి పరిశుద్ధాత్మదేవుడా సహాయం చెయ్యమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రవక్తలను నమ్ముకోండి అనే మాట చాలా జాగ్రత్తగా మనం గుర్తించాలి, తలకాయలో పెట్టుకోవాలి. ప్రవక్తలను నమ్ముకోండి. ప్రవక్తలను నమ్ముకోండి. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని నమ్ముకుంటున్నాము కదా, యేసుని నమ్ముకున్నాము, పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకున్నాం, ఇంకా ప్రవక్తలు నమ్ముకోవాలా అనేవాళ్ళు ఉన్నారు చాలా వరకు. అందుకని నేను చాలా జాగ్రత్తగా గుప్తంగా ఈ సందేశం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆమోసు గ్రంథంలోని 3:7 వచనం చూడండి. తన సేవకులైన ప్రవక్తలకు దేవుడు సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడంట.
తన ప్రవక్తలకే తన సంకల్పించిన దాన్ని తెలియపరుస్తాడంట. వారు బోధిస్తారు, ప్రవక్తలను బోధిస్తారు. అందుకని ఏం చెయ్యాలట? ప్రవక్తలను నమ్ముకోవాలి. ప్రవక్తలను నమ్ముకోవాలండి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు పౌలును నమ్ముకోవాలి. ఆ విషయం ఇంకోసారి కాకపోతే దేవుడు నాకు అవకాశం ఇస్తే చెప్తాను. అపొస్తలులను నమ్ముకోవాలి, పౌలును నమ్ముకోవాలి. ఎఫెసీ పత్రిక 4:13 దేవుడు తన సంకల్పానుసారముగా ఏర్పరుచుకున్న సేవకులు అక్కడున్నారు. పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించడానికంట. కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నియమించిన వారు. ఇందులో ఈ ఎఫెసీ పత్రిక 4:13 ఉన్న అపొస్తలులు, ప్రవక్తలు, ఆ సేవకులందరూ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుట కొరకు, పరిచర్య ధర్మము జరిగించుట కొరకు ఏర్పరిచిన సేవకులు, ప్రవక్తలు, అపొస్తలులు. వారిని మనం నమ్ముకోవాలి. అపొస్తలుడైన పౌలు ఒక దగ్గరకు మాట్లాడుతున్నాడు చూడండి. 2 కొరింథీ పత్రిక 7:2 చూడండి. మమ్మును మీ హృదయములలో చేర్చుకోండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరినట? అపొస్తలుడైన పౌలును, పౌలుతో ఉన్న సేవకులను. అపొస్తలుడైన పౌలుతో ఉన్న సేవకులు, సహకార సేవకులు ఉన్నారు. వారిని హృదయంలో చేర్చుకోవాలి. మమ్మును అంటే బహువచనం. నన్ను, మమ్ముల్ని చేర్చుకోవాలి, నమ్ముకోవాలి. ఈనాడు అపొస్తలులు, ప్రవక్తలు లేరు అనే విషయాలు నేను ప్రభువుని నమ్ముకుని కానీ వింటున్నాను. ఎంతవరకు నిజమది? అబద్ధం కాదా? బోధకులైనా సరే అలాగే బోధకులైనా సరే ప్రవక్తలకు లేరు, అపొస్తలులు లేరు. నేను చెప్పింది కరెక్ట్ అనే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎలా తయారవుతున్నారో మరి. 2 కొరింథీ పత్రికలోనే 4:4 చూడండి. ఎందుచేతను వాళ్ళు అలా తయారయ్యారు? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశమును వారికి
వారికి అర్థం కాకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేస్తున్నాడు. ఇందుకే ప్రవక్తలు లేరు, అపస్తులు లేరు అంటున్నారు. మరి లేఖనాల్లో ఏమి, నేనైతే లేఖనం అంతా చూడలేదు, బైబిల్ నాకు అంత తెలియదండి, అస్సలు తెలియదు నాకు. కానీ అర్థం చేసుకున్నాను, దేవుని స్తోత్రం. ప్రవక్తను నమ్ముకున్నాను. ప్రవక్త ఎవరు? దైవ చిత్తానుసారముగా ఏర్పరిచిన ప్రవక్త ఉన్నాడు ఈ తరంలో. అద్దంకి రంజిత్ ఓపిరి గారు. నేను ఆ ప్రవక్తను నమ్ముకున్నాను కాబట్టి నాకు పరిశుద్ధాత్మ దేవుడు నా ఆసక్తిని బట్టి దేవుని వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు. అందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. దేవుని స్తోత్రం. నా ఆసక్తిని బట్టి నమ్ముకుంటుంది. ఆసక్తిని బట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. బైబిల్ నేను చదవలే. ఒకసారి ఆ రెఫరెన్స్ చెబుతున్న రెఫరెన్సే నేను తీయలేను. అది ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు మట్టిగా ఏ అక్షరం చూసినా నాకు తెలియపరిచిన ఆయన అని అడిగి పొందుకుంటుంటాను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. అపస్తులు లేరు, ప్రవక్తలు లేరనే మాట పెద్ద అబద్ధం, చిన్నది కాదు. అది చాలా పెద్ద అబద్ధం, చాలా పెద్ద అబద్ధం. అపస్తులు ప్రవక్తలు ఉన్నారు ఈ రోజుల్లోనూ. మనోనేత్రాలు వెలిగించబడితే క్రీస్తు స్వరూపి అయి ఉన్న మహిమను కనపరచకుండా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలదు. కొంతమందికి దేవుని వాక్యం కనబడుకుంటుంది, అర్థం చేసుకోలేకపోతున్నారు. అందులైపోతున్నారు. అందుకనే మనం చదువుకున్న మూలవాక్యం ప్రవక్తలను నమ్ముకోండి, ప్రవక్తలను చేర్చుకోండి, ప్రవక్తలు దుఃఖపరచకండి అని కూడా పాస్టర్ గారు చూపించారు. వచ్చిన హెబ్రీ పత్రికలో దుఃఖపరచకూడదు, వాళ్ళు సంతోషంగా పరిచర్య చేయాలి. అలాంటి వారిని మనం చేర్చుకోవాలి. స్వయాన యేసు ప్రభు వారే చూడండి ఏం చెప్తున్నాడో మత్తయి సువార్త. నేను ముగించేస్తాను, తక్కువ ఎక్కువ నాకు తెలియదు కానీ టైము. యేసు ప్రభు వారి 10వ అధ్యాయము 41వ వచనం చూసారా? చాలా జాగ్రత్తగా గమనించారు. ఈయన ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందుకుంటాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అయిన అద్దంకి రంజిత్ గోపురి గారిని నేను మొదట ప్రవక్తగా చేర్చుకున్నానండి. ఏమీ తెలిసేది కాదు నాకైతే. ఏదో అలాగా చంటి పిల్లలు తప్పర అడుగులేసినట్లు అడుగులేసేవాడిని. అలా పెద్దవాడిని అయిపోయానంటే
ఈ కాసంత పెద్దవాడిని అంత ఎంతో పెద్దవాడిని కాదులేండి, పెద్దవాడిని అయిపోయేటట్టు ప్రవర్తన నమ్ముకున్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేశాడు. దేవుని వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు కాబట్టి తెలియపరచగలుగుతున్నాను. నేను ఎవరి దగ్గరికి వెళ్తాను అనుకున్నా కానీ సేవకుల్లో నుండి పరిశుద్ధ ఆత్మదేవుడా నాతో మాట్లాడు. నాకు ఇచ్చే సమయంలోనూ కూడా నా ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడా మీ స్వరం వినిపింపజేయండి అని ప్రార్థన చేస్తుంటాను. ప్రభునందు ప్రేమైన దేవుని ప్రవక్తలని నమ్ముకోవాలి, అపస్తులను నమ్ముకోవాలి. అట్టి కృపలోనికి మనం అందరం జంప్ చేయాలి. సంస్కరణ పరిచర్య ఇది. అద్దంకి రంజిత్ గారి ద్వారా ప్రారంభించబడిన సంస్కరణ పరిచర్య ఇది. కుదురుబాటు పరిచర్య, సంస్కరణ, కుదురుబాటు, అందరినీ సరిచేసే పరిచర్య, ఐక్యపరిచే పరిచర్య. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా విషయాలు 7వ తారీఖున అయ్యగారు చెప్పబోతున్నారు. నేను నమ్ముతున్నాను. ఎవరు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి, వచ్చి దైవాశీస్సులు పొందండి. ప్రవక్తలను నమ్ముకోవాలి అన్న మాట మనం మైండ్లో ఉంచుకోవాలి. అనేక సంఘాల్లోని ఈ మాట నమ్మరు, నాకు తెలుసు. నమ్మినట్లుగా నేను చెప్పట్లేదు, ఇప్పుడు లేఖనమే మనకి చెబుతుంది. అందుకని మనం అందరము ప్రవక్తలని నమ్మాలి, అపస్తులని నమ్మాలి. అటు కృపలోనికి దేవుడు మనల్ని నడిపించేలాగా దేవుడు తన వాక్యం మన పట్ల దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమగల మా తండ్రి, మీ స్తోత్రము నాయన, వందనాలు, స్తుతులు నాయన, స్తుతులు నాయన. హల్లెలూయా ప్రభువా. ఈ కూడిక ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడా మాకందరికి సహాయం చేసి నడిపించారు. మీ స్తోత్రమునైనా, స్తోత్రమునైనా. రెండవ వర్తమానమును ఈ నాయన బలహీన సేవకుడు ఇవ్వడానికి సహాయం చేశారు. మీ స్తోత్రమునైనా, స్తుతులు నాయన. యా మొదటి వర్తమానం మాటలు, రెండవ వర్తమానం మాటలు మా హృదయాల్లో మేము చేర్చుకోవడానికి సహాయం చెయ్యండి తండ్రి. మీ స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. తండ్రి మీ స్తుతులు నాయన. ఈ సమయమందు చేసిన ఈ కొద్ది ప్రార్థన విన్నపాలను మీరు అంగీకరించి మీ పాద సన్నిధికి చేర్చుకొని తగిన ప్రతిఫలములు దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, తన పరిశుద్ధ ఆత్మ యొక్క తోడి దివ్య మనోహర సావాసము మనకును సకల భక్తకోటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు